ఎవరైతే తిరుమల దర్శనానికి వస్తారో అక్కడ పనిచేసే ఒక సామాన్యమైన ఉద్యోగి కానించి ఈవో వరకు కూడా ఓం నమో వెంకటేశాయ అని చక్కగా పలకరిస్తూ ప్రేమపూర్వకంగా భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేట్టుగా దేవాలయ ధార్మిక వ్యవస్థ పనిచేయాలని, దానికి అనుగుణంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఎదురైన ఇబ్బంది ఒక రకంగా ఉంటే దీనికి రాజకీయ రంగు పులిమి రకరకాలుగా తీసుకెళ్ళడానికి అనేక వ్యవస్థలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటన్నిటికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఇది అధికారుల నిర్లక్ష్య ధోరణి కావున ప్రభుత్వ పెద్దలు ఇక్కడ సరైన నిర్ణయాలు తీసుకుంటారు. దీనికి బాధ్యతని కఠినంగా శిక్షించే అవకాశాన్ని కలగజేసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం. తొందరలోనే మంచి మార్గదర్శకాలు తీసుకోవాలని, అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈవోగా శ్యామలరావు గారు నియామకం చేశారు. ఒక సమర్థవంతమైన అధికారి నియమించాలని మేము భావించాం. ఆయన లోపభూయిష్టమైన యాప్ గురించి మాట్లాడుతూ దీన్ని తీసివేస్తామన్నారు, కానీ ఇంతవరకు దాన్ని తీసివేయలేకపోయారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ను రద్దుపరుస్తా అన్నారు, ఇంతవరకు రద్దుపరచలేకపోయారు. అలాగే అనేకమైన మార్గదర్శకాలు మేము తీసుకుంటామని చెప్పి కూడా అవన్నీ కూడా వారు సమర్థవంతంగా చేయలేకపోయారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈఓ గారు మరి చైర్మన్ గారు అక్కడ ఎవరైతే కమిటీ మెంబర్లుగా ఉన్నారో వీరందరూ కూడా టోకెన్లు ఇచ్చేదానికేను ఎమ్మెల్యే లెటర్ ఇచ్చేదానికి శ్రద్ధను పక్కన పెట్టి మీకు ఇచ్చిన పదవులకి న్యాయం చేసే విధంగా తిరుమల సంరక్షణ కోసం, తిరుమల పవిత్రత కోసం, విచ్చేసే భక్తుల సౌకర్యాల మీద దృష్టి పెట్టి కనీసం నెలలో కొన్ని రోజులైనా మీరు అక్కడ ఉండి ఆ పర్యవేక్షణ చేసే వారికి మాత్రమే అటువంటి పదవులు దక్కితే బాగుంటుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.